ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు 26వ పాసురాన్ని అనుసంధించి ఉంటున్నాం. ఈ 26వ పాసురంలో మాలే మణివన్నా మార్గడి నీరాడ్వాన్ అని చెప్పి అమ్మవారు స్తోత్రం చేస్తుంది స్వామిని. ఏమనట? ఆశ్రితుల యొక్క వ్యామోహాన్ని, ఇతర విషయములపై ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించి నీయందు అనురక్తిని కలిగించగలిగిన వాడా, మాయందు ఆ వ్యామోహము కలవాడా అని స్వామిని ప్రార్థిస్తున్నారు. పాసురాన్ని విందా. మాలే మణివన్నా మార్గడి నీరాడువాన్ மேலேயார் சேவன்கள் வேண்டுவன கேட்டேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்யமே போல்வன சங்கங்கள் போய் பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டு செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி నిలయ్యాయ్ అరుళేలోరెంబావాయ్. ఈ పాశ్రమంలో స్వామి యొక్క వాత్సల్యాన్ని, సౌశీల్యాన్ని, భక్తులపై ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు. ఎలాంటి వ్యామోహమట? స్వామికి వాత్సల్యమట. ఆశ్రితుల యొక్క వారిపై, ఆశ్రయించిన వారిపై అత్యంత వ్యామోహము కలిగిన వాడట. ఆయన వర్ణమేమో ఇంద్రనీల వర్ణంగా ఉంటుండట. ఇంద్రనీల మాణిక్యం, అలాంటి వర్ణం కలిగిన వాడు. మార్గశీర్ష మాసమున స్నానవ్రతము ఆచరించదలిచితమయ్యా. మా పూర్వులను ఈ స్నానవ్రతం ఆచరించున్నారు. వారు ఆచరించిన విధానాన్ని మేము కూడా పాటిస్తున్నాము. అలాగే రెండో పాసనంలో చెప్పినట్టు శయ్యాదన శయ్యోం అన్నట్టు మా పెద్దలు చేయనివి చేయము కాబట్టి వాళ్ళు ఆచరించిన, చూపించిన మార్గాన్నే మేము అనుసరిస్తున్నాము స్వామి. కాబట్టి ఈ మా స్నాన వ్రతానికి అవసరమైనటువంటి పరికరములన్నీ కూడా నువ్వు కృపతో ఇచ్చినట్లయితే అవేమిటో తెలుపుతాము. భూమండలమంతయు వణికింపచేయనంత పెద్ద ధ్వనిని కలగచేసేటువంటి పాలవలె స్వచ్ఛమైన తెల్లనైన రంగు గల నీ యొక్క శంఖం కావాలి అని ప్రార్థిస్తున్నారు. స్వామి చేతిలో ఉండేటువంటి పాంచజన్యం అనేటువంటి శంఖము ఎలాంటిదట? చాలా విశాలంగా, స్వచ్ఛంగా, తెల్లగా ఉంటుందట. పెద్ద ధ్వనిని కూడా చేస్తుందట. అలాంటి శంఖములు కావలేను. ఒకటి కాదు, అనేక శంఖములు. పాంచజన్యం ఒకటే ఉంటుంది, మరి అనేకం ఎక్కడ నుండి తెస్తాడు స్వామి అడుగుతున్నారు. మంగళాశాసనములు ఆలపించు గాయకులు కావలేను. నీకు మంగళాశాసనం చేసేటువంటి ఆచార్యులు, గాయకులు కూడా మాకు కావాలి. ఒక మంగళ దీపము కావాలి, తిరువిళక్కు మంగళ దీపం కావాలి. ఒక పెద్ద గరుడ ధ్వజము కావాలి. విశాలమైనటువంటి చాందినీలను కావాలి. ఇవన్నీ నీవు ఇవ్వగలిగినవే. నువ్వు మేము కోరిన వాటిలో ఇవ్వలేనివి ఏమి లేవు స్వామి. నీవు తలుచుకుంటే అవి చాలా స్వల్పమైనవే. లోకములను బొజ్జలో దాల్చి ఒక లేత మరియాకుపై పౌలించిన నీకు చేతకానిది ఏమున్నది స్వామి? వటపత్ర సాయిగా ప్రళయకాలంలో స్వామి శయనించి ఉంటాడట. అలా అంత పెద్ద జలప్రళయంలో ఒక మర్రి ఆకుపై 14 లోకాలను తన కడుపులో పెట్టుకొని అంత బరువుతో ఆ మర్రి ఆకుపై నిద్రిస్తున్నాడంటే ఇంకా ఆయన లీలా మాయ వివరించడం ఎవరికి సాధ్యము? అలాంటి స్వామి, నిన్ను ప్రార్థిస్తున్నాము. మా యందు అనుగ్రహం కలిగి మాకు కావలసినటువంటి పరికరాలు, సామాగ్రిని ప్రసాదించి మా ఈ మార్గశీర్ష స్నానవ్రతము విజయవంతమయ్యేలాగా, సఫలమయ్యేలాగా అనుగ్రహించు స్వామి అని చెప్పి ఈ పాసురంలో గోదాదేవి స్వామిని ప్రార్థిస్తుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ.